అలాగే మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం అనేది అనిల్ రావిపూడి కలగా ఆయన చాలా సందర్భాల్లో తెలియజేశారు. మరి ఎట్టకేలకు ఆయన చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ని సాధించబోతుందనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అనిల్ రావిపూడి చేస్తున్న ప్రతి సినిమా మినిమమ్ గ్యారంటీ సినిమాలుగా ఉంటాయి. మరి మెగాస్టార్ చిరంజీవితో కూడా అలాంటి సినిమాని చేస్తే వర్కౌట్ అవుతుందా? లేదా? అనే ధోరణిలో ఆయన ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. 'విశ్వంబర' సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాకు రెడీ అయినట్టు సమాచారం. చిరు, అనిల్ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకోబోతుందనే వార్త కొద్ది రోజులుగా బలంగా వినిపిస్తుంది. దానిని బలపరుస్తూ వీరిద్దరి సన్నిహితులు మీడియా ముందే ప్రకటనలు చేస్తున్నారు. అనిల్ రావిపూడి తయారు చేసిన కథకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దాని ఫైనల్ ట్రీట్‌మెంట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని అంటున్నారు. ఒక్కసారి 'విశ్వంబర' నుండి చిరంజీవి బయటకు రాగానే అనిల్ రావిపూడితో సినిమా పట్టాలెక్కేస్తుందని చెప్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ మీద నమ్మకం మరింత పెరిగిందట. దాంతో ఈ సినిమాకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమా కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఉంటుందట. ఇక ఈ చిత్రానికి 'సంక్రాంతి అల్లుడు' అనే టైటిల్ పెడతారని తెలుస్తుంది. అనిల్ రావిపూడి సినిమాలను సరిగ్గా గమనిస్తే తను ఎక్కువగా తన సినిమాలకు సంక్రాంతికే విడుదల చేయడానికి ఇష్టపడతాడేమో అనిపిస్తుంది. పైగా అలా విడుదలైన సినిమాలు కూడా తనను ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. ఇక చిరంజీవితో సినిమాను 2026 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట అనిల్ రావిపూడి. మొత్తానికి అనిల్ ప్లానింగ్ కరెక్ట్‌గా ఉంటుందని, తను ఒక విడుదల తేదీని అనౌన్స్ చేశాడంటే ఖచ్చితంగా ఆ తేదీకి సినిమా విడుదల చేసి చూపిస్తాడని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు. మామూలుగా షూటింగ్ మొదలవ్వగానే ఆ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాడు అనిల్. ఎట్టి పరిస్థితిలోనూ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ సినిమాను అదే రోజు విడుదల చేసి చూపిస్తాడు. ఇప్పుడు వెంకటేష్ లాగానే చిరంజీవి కెరీర్‌లో కూడా గుర్తుండిపోయే ఫ్యామిలీ సినిమాను సిద్ధం చేశాడట ఈ యంగ్ డైరెక్టర్. దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించినప్పటి నుండి అనిల్ రావిపూడి కెరీర్‌లో ఒక్క డిజాస్టర్ కూడా లేదు. పైగా ఎక్కువగా ఫ్యామిలీ స్టోరీస్, కామెడీ కథలతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దగ్గరయ్యాడు. పలువురు ప్రేక్షకులు అనిల్ రావిపూడి సినిమాలను ట్రోల్ చేసినా, చాలామంది మాత్రం తన సినిమాలను ఇష్టపడి చూస్తారు. ఇప్పుడు చిరంజీవికి కూడా సూపర్ హిట్ ఇస్తాడని మెగా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.